హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్సెల్ షీట్లో మనం డాటాని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ డాటా ఎంటర్ చేయడం మనకి చాలా ఈజీ. మనకు ఒక చిన్న ట్రిక్స్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం ఈజీగా అయితే మనం డాటాని అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో మన టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ వీటిని మనం ఒక సింగిల్ బాక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం సెల్ అని చెప్పేసి అంటాము. సో సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను కదా ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డి బాక్స్కి నేను ఈ కాలం ఏదైతే ఉంటుందో మనకి డి కాలం అనేది ఇక్కడ హైలైట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి 6th row ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకి హైలైట్ అనేది అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు, మిగతా మనకి లైట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ మనకి వచ్చేసరికి మనకి డార్క్ కలర్లో ఉంది. సో ఇది ఏంటంటే మనకి ఈ సెల్ని మనం సెలెక్ట్ చేసుకున్నామని చెప్పేసి మనకి ఇండికేషన్ అనేది మనకి ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి నేమ్ బార్లో మనం చూడొచ్చు, ఇక్కడ D6 అని ఉన్నది. అంటే మనకి ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనకి D6 సెల్లో మనము లైక్ ఎంటర్ చేయబోతున్నామని చెప్పేసి మనకి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఈ నేమ్ బార్ని మనం అడ్రస్ బార్ అని చెప్పేసి కూడా మనం అంటాము. సో బేసిక్గా మనకి ఈ సెల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో యాక్చువల్గా నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే నేను మర్చిపోయాను. సో మనకి బేసిక్గా మనకి ఇటు సైడ్ మనం ఇటు వెళ్తూ ఉంటాం కదా, లైక్ ఇటు హారిజాంటల్ సైడ్ అంటే హారిజాంటల్ స్క్రోల్ బార్ ఇది మనం క్లిక్ చేస్తూ ఉంటే లైక్ మనకి దీనికి ఎండ్ అనేది లేదా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. సో మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం చూసుకున్నట్లయితే మనకి 16,384 కాలమ్స్ అయితే మనకు ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు ABCDEFGHIJ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనకి Z వరకు వస్తుంది. అండ్ మనకి Z తర్వాత కూడా మళ్ళీ మనకి AABB అంటే AAABAC అట్లా అవుతుంది. సో అట్లా మనకి కంటిన్యూస్గా మనకి వెళ్తూనే ఉంటుంది అన్నట్టు. సో అట్లా మనం చూసుకున్నట్లయితే మనకి ఇలా హారిజాంటల్ అంటే లైక్ కాలమ్స్ మనం చూసుకున్నట్లయితే మనకి 16,834 కాలమ్స్ అనేది మనకు ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి రోస్ కనుక మనం చూసుకున్నట్లయితే దాంట్లోకి 1 2 3 4 5 6 అని ఉంది కదా. మనకి డౌన్ సైడ్ రోస్ మనం చూసుకున్నట్లయితే మనకి 10,48,576 రోస్ అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఇది అంటే మనకి ఎక్సెల్ షీట్ కూడా మనకి ఒక లిమిటెడ్ డాటానే మనకి ప్రొవైడ్ అంటే లైక్ తీసుకుంటుంది. అంటే ఇది 16,384 కాలమ్స్ ఉంటుంది. అండ్ మనకి 10,48,576 అనేది మనకి రోస్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి మోర్ దెన్ 17 బిలియన్ సెల్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఇది నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే ఈ డాటాను మనం చూసుకున్నట్లయితే మనకి తక్కువేం కాదు ఫ్రెండ్స్. మనం ఇందులో చాలా డాటాను అయితే మనం స్టోర్ చేసుకోగలుగుతాము. అది మనకి ఇది లిమిట్ ఆప్షన్ అయితే మనకి ఏం కాదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి నేను మీకు ఈ డాటా అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎడిటింగ్ కోసం వచ్చి అంటే లైక్ డాటాని ఎంటర్ చేయడానికి కోసం మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము సపోజ్ ఇప్పుడు ఇది ఏ సెల్ని అంటే ఇప్పుడు ఏ కాలం అండ్ మనకి ఫస్ట్ రోని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా. మనం ఇందులో డాటాని ఎంటర్ చేసుకోవాలనుకున్నట్లయితే లైక్ సపోజ్ మై నేమ్ ఇస్ నేను ఇక్కడ లైక్ ఇందులో టైప్ చేసి నేను ఇక్కడ ఇందులో ఎంటర్ అయితే నేను చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ మనకి ఇందులో డాటా అనేది మనకి ఇలా స్టోర్ అయింది. కానీ సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ఎంటర్ చేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేను మీకు సెలెక్ట్ చేశాను కదా. సో సెలెక్ట్ చేసినప్పుడు లైక్ ఇక్కడ కింద మీకు లెఫ్ట్ సైడ్ బాటంలో ఇక్కడ చూసుకున్నారు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇన్ రెడీ మోడ్ అని చెప్పేసి వచ్చింది. అంటే మనము ఈ డాటాని ఈ సెల్ని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇక్కడ మనకి రెడీ అంటే మనకి ఆ సెల్ అనేది మనకి రెడీ మోడ్లో ఉందని చెప్పేసి మనకు వస్తుంది. అండ్ ఎప్పుడైతే లైక్ నేను టైప్ చేయడం స్టార్ట్ చేస్తాను, లైక్ సపోజ్ మళ్ళీ మై నేమ్ ఈజ్ అని ఇక్కడ మనం చూసాం కదా, మై నేమ్ అని నేను స్టార్ట్ చేయగానే ఇక్కడ మనకి ఎంటర్ అని వచ్చింది. అంటే మనకి ఇది వచ్చేసి ఇన్ ఎంటర్ మోడ్ అని ఉంది. సో మనకి ఏదైతే మనం ఇప్పుడు నేను టైప్ చేశాను కదా ఫ్రెండ్స్, లైక్ మై నేమ్ ఈజ్ శివ ఇప్పుడు నేను చెప్పాను కదా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే లైక్ ఇప్పుడు ఇది ఇంకా ఎంటర్ మోడ్లోనే ఉంది. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు ఎంటర్ చేస్తామో ఎంటర్ చేసినప్పుడు మనకి డాటా అనేది ఈ వన్ సెల్లో మనకి స్టోర్ అనేది అవుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ చూడండి మై నేమ్ ఇప్పుడు నేను చేశాను కదా. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సెల్లో ఈ డాటా అనేది ఇంకా స్టోర్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇన్కేస్ మనం దీన్ని తీసేయాలనుకుంటే మనం ఇప్పుడే మనం తీసేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఇన్కేస్ దీన్ని సేవ్ చేయకుండా లైక్ మనం తీసేసినా కూడా మనం ఇందులో నుంచి ఇది వెళ్ళిపోతుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం దీన్ని ఎంటర్ అని నొక్కుతామో అప్పుడే మనకి ఈ డాటా అనేది ఈ సెల్లో స్టోర్ అనేది అవుతుంది. నేను సేవ్ గురించి నేను మాట్లాడట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ స్టోరింగ్ కోసమే నేను మాట్లాడుతున్నాను. అంటే మనకి ఈ సెల్లో ఈ డాటా అనేది మనకి స్టోర్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇన్కేస్ కంప్లీట్గా మనకి ఇది సేవ్ అవ్వాలి అంటే లైక్ మళ్ళీ మనం ఇక్కడ ఫైల్కి వెళ్ళి మనం సేవ్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేసుకొని మనం సేవ్ చేసుకోవాలన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి డాటా సేవింగ్ అన్నట్టు. ఫస్ట్ మనకి ఏం టైప్ చేయకపోతేనేమో మనకి రెడీ మోడ్లో అంటే సెల్ సెలెక్ట్ చేసుకోకుండా మనకి ఇందులో రెడీ మోడ్ అనేది ఉంటుంది. అందులో మనం డాటాని మనం ఎంటర్ చేయడం స్టార్ట్ చేయగానే మనకి ఎంటర్ మోడ్లోకి వెళ్తుంది. అండ్ ఎప్పుడైతే మనం ఎంటర్ని మనం ప్రెస్ చేస్తామో ప్రెస్ చేయగానే మనకి ఇందులో డాటా అనేది మనకి స్టోర్ అనేది అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి మనకి డాటా ఎంట్రీ. అండ్ ఒకవేళ ఇన్కేస్ సపోజ్ మీరు ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ లైక్ సపోజ్ మీరు బై మిస్టేక్ ఈ విధంగా మీకు ఎంట్రీ అనేది వచ్చింది.
అండ్ మీరు దీన్ని లైక్ ఇది వద్దు మీకు, అంటే లైక్ ఇది ఈ డాటా అనేది మీకు వద్దు, దీన్ని డిలీట్ చేయాలనుకున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, కంట్రోల్ ఏ వచ్చేసి బ్యాక్ స్పేస్ లేదంటే డిలీట్ బటన్ లేదంటే కంటిన్యూస్గా బ్యాక్ స్పేస్ మీరు ప్రెస్ చేస్తుంటారు. కానీ అదంతా అనవసరం ఫ్రెండ్స్, అదంతా మనకు అవసరం లేదు. జస్ట్ మీరు ఎస్కేప్ బటన్ ఉంటుంది కదా, మనకి ఎస్కేప్ బటన్ క్లిక్ చేస్తే చాలా డాటా అనేది మనకి కంప్లీట్గా అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. లైక్ నేను ఇప్పుడు మళ్ళీ సంథింగ్ ర్యాండమ్ డాటా నేను ఎంటర్ చేశాను, దాని తర్వాత నేను ఎస్కేప్ బటన్ క్లిక్ చేశాను, దాని తర్వాత మళ్ళీ మనకి సెల్ అనేది కంప్లీట్గా మనకి క్లియర్ అనేది మనకి అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇదంతా అయిపోయింది కదా. సో మనం దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకోవాలనుకుంటే లైక్ ఏం లేదు, మళ్ళీ సేమ్ మనకి ఫైల్కి వెళ్ళి లైక్ ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ అని క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మనకి ఆ ఎక్సెల్ షీట్లో మనకి సేవ్ అనేది మనకి అయిపోతుంది. సో ఆల్రెడీ నేను ఇది మన స్టాక్ మార్కెట్ గురించి అని చెప్పేసి నేను ఇది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పైన నేను ఒకటి చేస్తున్నాను, అందులో నేను ఇది కంప్లీట్గా ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనకి సేవ్ అనేది అయిపోయింది. లేదు అంటే సేవింగ్ అంటే లైక్ మీరు కంట్రోల్ వేసి నొక్కినా కూడా మనకి సేవ్ అనేది అవుతుంది, లేదంటే మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా కూడా మనకి సేవ్ అనేది అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు మీరు డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్లో మీరు సేవ్ చేయాలనుకున్నట్టయితే మనకి ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి లైక్ సేవ్ యాజ్ని మనం ప్రెస్ చేస్తే లైక్ మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. నేను డౌన్లోడ్స్లో సేవ్ చేయాలనుకున్నాను. సో మనకి డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూడండి ఎక్సెల్ వర్క్ బుక్ అని ఉంది. సో మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది మనకు వస్తుంది. సో దాని ప్రకారంగా మీరు సేవ్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి ఎక్సెల్ షీట్లో డాటా ఎంట్రీ చేయడం ఎలా అని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బై, జై హింద్.